హల్లెలూయా. ఓకే, సో టుడే ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం చెప్తాను. కానీ ఐ వాంట్ స్టార్ట్ ఇట్ విత్ క్వశ్చన్. ఓకే, విత్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఈరోజు మనం ఆరాధన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, దట్స్ వాట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ వర్షిప్. సో లెట్ మీ గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఓకే, రెడీయా? ఓకే ఓకే రెడీ. సో ఆరాధన అంటే, ఈ మైక్ పట్టుకో. యా. సో ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ ఈజ్ వర్షిప్ టుడే? ఓకే, ఆన్లో ఉందా? అది ఆన్లో చేయి, ఆన్ పెట్టు. ఓకే, వాట్ డూ యూ థింక్ ఈజ్ వర్షిప్ టుడే? ఆన్సర్ మీ. ఆరాధన అంటే ఏంటి? హౌ డు యూ వర్షిప్? ఆర్ వాట్ ఈస్ వర్షిప్? ఫస్ట్ వాట్ ఈస్ వర్షిప్? దేవునితో సంబంధం కలిగి ఉండడం. దేవునితో సంబంధం కలిగి ఉండుట. వెరీ గుడ్. యా, నెక్స్ట్. Being one with God and accepting his quality as who he is. దేవునితో ఒకడై ఉండుట, ఆయన ఎవరై ఉన్నారో మనం అంగీకరించుట, అది ఆరాధన అంటే. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఏమనిపిస్తుంది చెప్పండి? దేవునితో కనెక్షన్, వర్షిప్. దేవునితో కనెక్షన్ అంటే ఇప్పుడు మనం పవర్ ప్లగ్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పెట్టినట్టు కనెక్షన్, గేట్స్. ఆయన మహిమని తెలియజేయడం. ఆయన మహిమను తెలియచేయడం. వావ్, ఎక్సలెంట్, వెరీ గుడ్. పరలోకంలో దేవుని ఎట్లాగైతే దూతలు ఆరాధిస్తాయో, ఓకే, పరలోకంలో జరిగేది భూమి మీద మనం నెరవేరుస్తున్నాం. ఓకే. సో పరలోకంలో మన దేవదూతలు ఎలాగైతే ఆరాధన చేస్తున్నాయో, అలాగా భూమిలో మనము దేవుణ్ణి ఆరాధన చేయటం. ఓకే, వెరీ గుడ్. గేట్స్ అండ్ యోర్స్ ఇస్ అ వెరీ డిఫరెంట్ ఆన్సర్. వెరీ నైస్. Surrendering yourself to him. సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు హిమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయనకి మనం సమర్పించుకున్నట్ట. ఆయన చేసిన మేలు తలుచుకుంటూ ఆయన పొగడడం. ఆయన చేసినటువంటి మేలులు మన జీవితంలో ఏ మేలు అయితే చేశాడో తెలుసుకుంటూ మనము ఆయన పొగడటం. ఓకే, వెరీ గుడ్. ఆయన్ని స్తుతిస్తూ ఆయనతో మాట్లాడడం. ఆయన స్తుతిస్తూ ఆయనతో మాట్లాడటం. వెరీ నైస్. మనోజ్, మైక్ అవసరం లేదు, ఆయనకు ఉంది. ఆయనకు స్పెషల్ మైక్ ఉంది. గెటింగ్ ఇంటిమేట్ విత్ గాడ్ అంటే దేవునికి అత్యంత దగ్గరగా ఉండి సన్నిహితంగా ఉండటం. దేవునికి సన్నిహితంగా ఉండటం. చిన్న, వాట్ ఈస్ వర్షిప్? దేవుడు మాట్లాడబోయేదాన్ని దానికోసం మనం ప్రిపేర్ అవడం. దేవుడు ఏదైతే మనతో మాట్లాడాలని చెప్పి అనుకుంటాడో దానికోసం మనం సిద్ధపడుట ఆరాధన అంటే. వెరీ నైస్, చాలా బాగున్నాయి. యూనో యాక్చువల్గా ఒక్కొక్కరు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వర్షిప్. అంటే ఆరాధనలో ఒక్కొక్క స్థాయి. ఓకే, సో ఈరోజు ఆరాధనలో ఎన్ని స్థాయిలు ఉంటాయి, దాని పేర్లు అవన్నీ చెప్పను, ఎందుకంటే అది ఇప్పుడు అవసరం లేదు, అంత పెద్ద ఉపయోగపడేటువంటిది విషయం కాదు. ఓకే, బట్ ఈరోజు నేను ఆరాధన అంటే ఏంటో చెప్తాను. వాట్ ఈజ్ వర్షిప్? ఓకే, ఈరోజు విల్ గెట్ అ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఆన్ వాట్ ఈజ్ వర్షిప్. రైట్, థ్యాంక్ యూ. ఓకే, విల్ గెట్ అ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఆన్ వాట్ ఈజ్ వర్షిప్. రైట్. గేట్స్ అండ్ టోనీ చెప్పిన ఆన్సర్స్ చాలా యూనిక్గా అనిపించాయి. ఎందుకంటే నువ్వు గేట్స్ ఏం చెప్పావు? దేవుని మహిమను కనపరచడం, తెలియజేయడం. వెరీ నైస్. ఓకే, సో పరలోకంలో జరిగేటువంటిది భూమి మీద నెరవేర్చడం. సో ఈరోజు నేను ఈ రెండు ఆన్సర్స్ని ఎందుకు తీసుకున్నానంటే, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ ద పర్ఫెక్ట్ ఆన్సర్స్, బట్ ఈ రెండిటిని తీసుకుంటున్నాను. ఓకే, ఒకటేమో ఇప్పుడు గేట్స్ ఏం చెప్పాడంటే దేవుని యొక్క మహిమను కనపరచుట, అంటే దేవుని యొక్క మహిమను మనం తెలియపరచుట, దేవుని యొక్క మహిమను మనము చాటుట. రైట్. ఓకే, దాట్స్ వర్షిప్. అండ్ టోనీ సెడ్ పరలోకంలో దూతలు ఎలాగైతే ఆరాధన చేస్తున్నాయో, దేవుని ఎలాగైతే కొనియాడుతున్నారో, పొగుడుతున్నాయో, మనం కూడా అలాగే దేవుని పొగడటం. వెరీ నైస్, ఎక్సలెంట్. సో దేవుణ్ణి పరలోకంలో దూతలు ఎందుకు పొగుడుతాయి? ఆన్సర్ మీ దట్.
సారీ సుధాకర్, మర్చిపోయాను. యూ డెంట్ గివ్ మీ ఎనీ ఆన్సర్. నువ్వేం చెప్తున్నావు? Knowing who he is and who we are in him. Wow, very depth. Excellent. Fine. So, coming back. దేవుడు చెప్తున్నావా? యు ఆర్ ఆన్సరింగ్ మీ, సారీ. దేవుడిని దూతలు ఎందుకు ఆరాధన చేస్తున్నాయి? అంటే బేసిక్గా యేసుక్రీస్తుని భూలోకాన్ని పంపించినందుకు దూతలు ఆరాధన చేస్తున్నాయట. ఓకే, వెరీ గుడ్. గెట్స్ దేవుని యొక్క మహిమను మనం ఎందుకు కనపరచాలి? ఓకే, సో బాప్తిసం తీసుకున్నప్పుడు మనం నమ్ముతాం ఏమని, అందుకే బాప్తిసం తీసుకుంటాం అంటాం, అంతేనా? ఓకే, ఫైన్. ఎనీవేస్, కొంచెం అవన్నీ బ్రేక్ చేసేస్తా. ఓకే, వాట్ యూ సెడ్ ఈస్ గుడ్, బట్ ప్రాబ్లీ నాట్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లీ వాట్ యూ సెడ్ బిఫోర్ వాజ్ గుడ్. సో ఇందాక చెప్పినటువంటి రిక్కు నుంచి మొదలుకొని వదిన, రాజేష్, సోనియా, వీళ్ళందరూ చెప్పింది, జానీ, వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్. ఈవెన్ చిన్ను కూడా చెప్పాడు ఏమని, మనము వాక్యం వెనక ముందు సిద్ధపాటుతో ఉంటాం. దే ఆర్ ఆల్ గుడ్ ఆన్సర్స్, బట్ ప్రాబబ్లీ నాట్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో టుడే we'll be on a hunt to discover what is worship as the right answer. ఓకే, ఇప్పుడు మనకి మంచి విషయం కావాలా, సరైన విషయం కావాలా? సరైన విషయం కావాలి. ఎందుకంటే సరైనది మనకి సహాయపరుస్తుంది. మంచిది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనమాట. అర్థమైందా డిఫరెన్స్? ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటే ఆహా చాలా బాగుంది, కానీ ఏంటంటే అది మనకు ఉపయోగపడదు. అర్థమైందా? ఆ టైంకి మనకి ఆనందం కలిగేస్తుంది కానీ ఉపయోగపడదు. సో ఇప్పుడు మనం చేసామా, పాడాము, అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అంటే మనందరినీ ఓకే బాగుంది, నేను దేవునితో మాట్లాడుతున్నాను. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ విచ్ ఈస్ గివెన్ బై ద చర్చ్ ఆర్ బై దిస్ ప్లాట్ఫామ్. సో మనము దేవుని ఆరాధన చేయగలము అంటే దేవునితో మాట్లాడగలము అనేటువంటిది. అర్థమైందండి? ఎందుకంటే మన ఇంట్లో మాట్లాడుకోం కాబట్టి. ఎందుకంటే మనం అంత సీరియస్గా తీసుకోం కాబట్టి దాన్ని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 minute ప్రేయర్ ఆఫ్ యూ డూయింగ్ ఎట్ యువర్ హోమ్ అలోన్. నువ్వు ఇంట్లో ఒక్కడివే ఒక్క నిమిషం పక్కన పెట్టండి, 15 నుంచి 30 సెకండ్లు ప్రార్థన చేసుకున్నట్టు. ఇక్కడ అరగంట నువ్వు ఆరాధన చేస్తే అంటే ఎలా చెప్తున్నాను ఇదంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ బట్టి. అర్థమైందండి? సో క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద క్వాంటిటీ. సో ఇక్కడ ఈ క్వాంటిటీని మనం 15 to 30 seconds క్వాంటిటీ ఆఫ్ టైంతో కంపేర్ చేస్తున్నాను అనమాట. అదైనా ఎక్కువ ఐ డోంట్ వాంట్ యూ టు టేక్ ఇన్ టు డీప్ కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. ఓకే, ఫైన్. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక వ్యక్తిని చూస్తాం. ఆయన ఇశ్రాయేల్కి మొట్టమొదటి రాజు. ఆయన పేరేంటి? సౌలు. దేవుడు ఆయనకి ఒక ఆజ్ఞనిచ్చాడు. ఓకే, ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏమనంటే శత్రు సమూహం దగ్గరికి వెళ్ళి మీరు శత్రువుని యొక్క ఆస్తి అంతా కూడా హతమార్చేయండి, ప్రతి మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని, దూడల్ని, అన్నింటిని, బంగారాన్ని అన్నింటిని కరిగించేయండి అన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. సౌలు ఏం చేశాడంటే ఆ ఆజ్ఞని పట్టుకొని దండయాత్ర చేశాడు శత్రువుల మీద. యుద్ధము దేవుడు చేయమన్నాడు కాబట్టి దేవుడే పోరాడతాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే దేవుడు చెప్తాడు దేవుడే చేస్తాడు. యుద్ధం చేయమన్నాడు, చేశాడు, గెలిచాడు. ఇప్పుడు దాడి చేసిన తర్వాత అక్కడ మిగిలిపోయేది ఏంటి? మనుషుల ప్రాణాలు అయితే చచ్చిపోతాయి, బానిసలు ఉంటారు, బంగారం ఉంటుంది, జంతువులు ఉంటాయి. అర్థమైనా? సౌలు అదంతా చూసి ఏమనుకున్నాడంటే అరే ఇంత పెద్ద ఆస్తి, ఇంత బంగారం నేను ఆ జీవితంలో కూడా సంపాదించలేదు, ఓ పని చేద్దాము, ఈ ఆస్తిని ఆస్తి అంటే అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పాను ఇవన్నీ బానిసలు, బంగారము, జంతువులు. ఈ ఆస్తిని తీసుకెళ్ళి దేవునికే వాడతా.
దేవుడికే వాడతా. అది తప్ప రైటా? గుడ్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ రైట్? జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఈజ్ ఇట్ రైట్? గుడ్, బట్ ఈజ్ ఇట్ రైట్? కాదు. అది మంచిది కానీ సరైంది కాదు. అర్థమైందా? అది మంచిది కానీ సరైంది కాదు. అక్కడే దేవుడికి మనకి తేడా వచ్చేది. దేవునికి నీకు తేడా వచ్చేది అక్కడే. సరైంది చేయడం ఇంపార్టెంటా, మంచిది చేయడం ఇంపార్టెంటా? మన ప్రకారం ఏంటంటే మంచిదే సరైంది అనుకుంటాం. మన జీవితం ఇలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఆ టైంకి మనకు అది మంచిగా అనిపిస్తుంది. కానీ దేవుడు చెప్తాడు, సన్నాసి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, తర్వాత అదే నీ జీవితాన్ని పెంట పెడుతుంది. మనకు అర్థం కాదు అదే. సో సౌలు ఏం చేశాడంటే, సౌలు బేసిక్గా ఆరాధన చేసే వ్యక్తి కన్నా ఆరాధనకు ఎక్కువ స్థానం ఇచ్చాడు. అది పాయింట్. మళ్ళీ చెప్తాను వినండి. ఆరాధన చేసేటువంటి వ్యక్తి కన్నా, అంటే ఎవరికైతే మనం ఆరాధన చేస్తున్నామో, ఎవరైతే స్తుతిస్తున్నామో ఆయన కన్నా ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అర్థమైంది? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, అందరూ అగ్రీ చేస్తున్నారు కదా ఇక్కడ. అందుకే దేవుడు సౌలు నుంచి తీసేశాడు, రాజాధికారం నుంచి తీసేశాడు, ఇంకో వ్యక్తిని పెట్టాడు. ఇప్పుడు జాగ్రత్త వినాలి, ఓకే? ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే మనం పాటలు పాడటం ఆరాధన, చేతులు ఎత్తితే ఆరాధన, ప్రార్థన చేస్తే ఆరాధన. ఏంటి ఆరాధన అంటే? వాట్ ఈస్ వర్షిప్? నౌ ఆన్సర్ మీ. మనం ఆరాధించే ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. వెరీ గుడ్. ఆ స్టోరీ నుంచి మంచి లైన్ తీశాడు. ఇంకెవరైనా ఏమైనా ఆన్సర్స్? ఆరాధన అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు ఇదేంటిది? ఐప్యాడ్. ఏ కంపెనీ? ఎందుకు? వెనక్కి సింబల్ ఉంది కాబట్టి. ఓకే, జాగ్రత్త వినాలా? ఇది ఒక దాన్ని ఆరాధిస్తుంది. దేన్ని? మరి ఫాస్ట్కి వెళ్ళిపోతున్నానేమో, పర్లేదు, నాకు తెలిసి మీరు క్యాచ్ చేస్తారు. ఇది ఒక దాన్ని ఆరాధిస్తుంది. దేన్ని ఆరాధిస్తుంది? యాపిల్ని. ఎందుకు? అది తయారు చేసిన కంపెనీ కాబట్టి. ఎలా ఆరాధన చేస్తుంది? దాని మీద లోగో వేసుకుని తిరుగుతుందా? ఓకే 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 ఓకే, ఐ అగ్రీ. యాపిల్ అనే దాన్ని రిజంబుల్ చేస్తే ఎలాగా? ఇప్పుడు మీరు చెప్తుంది కరెక్టే, బట్ వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్? యాపిల్ని రిజంబుల్ చేస్తే పని చేస్తుంది. ఓకే, యాపిల్ని ఆరాధిస్తుందని చెప్పి మీరు అందరూ ఒప్పుకున్నారు. ఎలాగ ఆరాధిస్తుంది? హౌ? క్వాలిటీ హౌ? యు ఆర్ నియర్. ఎలాగా? ఎగ్జాక్ట్లీ. ఏంటది? బై బీయింగ్ హౌ ఇట్ ఈజ్ మేడ్. అంటే ఇది ఎలాగైతే తయారు చేయబడి ఉందో దాని ఫంక్షనాలిటీని ఫంక్షన్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు అయ్యో నా ఫోన్ లేదు. ఓకే, నేను నా ఫోన్ని 2.5 సంవత్సరాల క్రితం కొన్నా. 2 సంవత్సరాల క్రితం అనుకుందాం ప్రస్తుతానికి. మొన్నే ఆలోచిస్తున్నాను ఎప్పుడు కొన్నాను బాబు ఈ ఫోన్ అని. 2 సంవత్సరాల క్రితం కొంటే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా నాకు నా ఫోన్ ప్రాబ్లం ఇవ్వలేదు.
అప్డేట్ చేసినా చేయకపోయినా ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అవుతుంది, ఫోన్ చేస్తే అవతలడు పలుకుతున్నాడు, అప్లికేషన్స్ అన్ని పని చేస్తున్నాయి, యూట్యూబ్ పని చేస్తుంది, పేమెంట్ గేట్వేస్ పని చేస్తున్నాయి. వాట్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఫార్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్. ఏంటి? వాట్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఫార్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ జాబ్. అది దేని కొరకైతే సృష్టింపబడి ఉందో, దేని కొరకైతే తయారు చేయబడి ఉందో దాన్ని పనిచేస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్షిపింగ్. ఆమేన్. ఇప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఒక్కరోజు ట్రబుల్ ఇవ్వలే. ఇప్పుడు నువ్వు దేవుని ఆరాధన చేయడం అంటే ఏంటి చెప్పండి? చెప్పండి, మీ నుంచి ఆన్సర్స్ వస్తాయి రోజు. చెప్పండి, మైక్ ఇవ్వండి, వినపట్లేదు. మనల్ని ఆయన ఎందుకు తయారు చేశాడు, ఎందుకు సృజించాడో ఆ పని చేయడం, ఆ ఫంక్షన్ని మనము నెరవేర్చడం. అంతేనా? అంతే కదా. ఇప్పుడు నీ ఫంక్షన్ ఏంటి? ఏంటి? అంతే కదా. ఇప్పుడు ఈ యాపిల్ ఐప్యాడ్ దీని ఫంక్షన్ ఏంటో దానికి తెలుస్తుంది, అంతే కదా. దాన్ని బట్టే కదా పనిచేస్తుంది. నీ ఫంక్షన్ ఏంటి? స్పిరిటా? ఎలాగా? ఏంటి స్పిరిట్ అంటే? ఆత్మతో ఆరాధించడం. యా, దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు చెప్పింది అదే. ఆత్మతో ఆరాధిస్తున్నావు. ఆత్మతో ఆరాధించడం అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఐ హ్యావ్ డిఫైన్డ్ ఇట్. ఏంటి ఆత్మతో ఆరాధించడం అంటే? నువ్వు దేని కొరకైతే తయారు చేయబడ్డావో ఆ యొక్క తయారు చేయబడినటువంటి ప్రక్రియను పూర్తి చేయటం. సింపుల్ భాషలో చెప్పాలంటే, బాస్ నువ్వు దేనికోసం అయితే రూపింపబడ్డావో, నువ్వు ఎలాగైతే తయారు చేయబడ్డావో ఆ ఫంక్షనాలిటీని నువ్వు పూర్తి చేసుకుంటావు, అంతే కదా. ఇప్పుడు ఐప్యాడ్ దేనికోసం తయారు చేయబడింది, ఐఫోన్ దేనికోసం తయారు చేయబడింది, దాని ఫంక్షనాలిటీని పూర్తి చేసుకోవడం. ఇప్పుడు వై ఈజ్ యాపిల్ రేటెడ్ ద హైయెస్ట్ the biggest value, the highest valued company in the world ఏంటంటే యాపిల్. ఎందుకు? క్వాలిటీ అంటే ఏంటి? బేసిక్గా క్వాలిటీ అంటే ఏదో అనేసుకుంటాం మనం. క్వాలిటీ అంటే ఏం లేదు భయ్యా, దాని ఫంక్షన్ని అది చేయటం, ఫెయిల్ అవ్వకుండా చేయటం. ఇప్పుడు నేను చెప్పాను కదా, 2 సంవత్సరాలు అవుతుంది నా ఫోన్ తీసుకొని, ఇప్పటి వరకు ఒక్క ప్రాబ్లం రాలే. అలాగే నేను దాన్ని చక్కగా ప్యాకేజ్ చేసి పెట్టా, ఒక్క గీత కూడా పడలేదు, ఇంకా బ్రాండ్ న్యూ ఫోన్లో ఉంది. ఎవడైనా చూస్తే నేను అనుకుంటాను, ఎందుకు అసలు యాపిల్ మళ్ళీ కొత్త ఫోన్ రిలీజ్ చేస్తుంది, ఉన్నదే అమ్ముకుంటే సరిపోద్ది అనుకుంటాను నేనైతే. కానీ వాడు ఇంకా అహెడ్లో ఉన్నాడు, ఉన్న ఫోన్ అమ్ముకుంటే సరిపోద్ది, ఇంకా మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి లో కాస్ట్ పెట్టేస్తే ప్రతి ఒక్కడు ఐఫోనే కొంటాడు. అర్థమైందా? ఎందుకంటే ఆ క్వాలిటీ. శాంసంగ్లో నేను OnePlus ఫోన్ కూడా కొన్నాను, ఊరికి నేను సరదా వాడదాం, అసలు ఏంటి దీని పరిస్థితి చూద్దామని. ఫెయిల్ అవుతూ ఉంటాయి, అప్డేట్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి, అప్లికేషన్స్ ఫెయిల్ అవుతుంటాయి. నీకు యాపిల్లో ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా వర్షిప్ అంటే ఏంటో. వర్షిప్ అంటే నువ్వు దేని కొరకైతే తయారు చేయబడ్డావో ఆ ఫంక్షనాలిటీని ఫంక్షన్ చేయడం వితౌట్ ఫెయిల్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద వర్డ్. అర్థమైంది ఇప్పుడు? ఓకే, ఇప్పుడు ఇందాక ఏదో ప్రశ్న అడిగాను, ఏంటి వాట్ ఈస్ వర్షిప్ అనేది. అర్థమైందా? అర్థమైందా లేదా? ఓకే, వాట్ ఈస్ వర్షిప్ ఇప్పుడు ఎవరైనా చెప్పండి, అప్పుడు నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. విజయ్ చెప్పాడు, గేట్స్. చేయాల్సిన పని చేయడమా? అది. ఎవరైనా ఇంకా ఎవరైనా ఆన్సర్స్ ఉన్నాయా? వేరే ఆన్సర్స్ కొంచెం బెటర్గా ఒక టీచర్లా చెప్పగలరా? చేయాల్సిన పని చేయడం బాయ్, అంతే. అదే ఆరాధన అంటే. ఇప్పుడు ఇందా మనం చేసాము, పాటలు పాడాము, అది ఆరాధన కాదు.
అది పాట. ఏంటంటే మనందరం కూడా ఒక స్థానంలోకి రావటానికి, మనందరం కూడా ఒకే మనస్తత్వం కలిగి ఉండటానికి పాట అనేటువంటిది ఉపయోగపడుతుంది. అర్థమైందండి? అది ఆరాధన కాదు. దట్ ఈస్ ద హోల్ పాయింట్. దట్ ఈస్ వేర్ క్రైస్తవులు వాళ్ళ పాయింట్ మిస్ అయిపోయి వేరే పాయింట్కి వెళ్ళిపోవడానికి కారణం అదే. మనము దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దీనికి నిజం చెప్తున్నాను, దీనికి కూడా ప్రసంగం చేయడం ఆరాధన కాదు. అందరు లేచి నిలబడండి అంటే ఆరాధన కాదు బ్రదర్. ఆరాధన అంటే ఇక్కడ చేసేది కాదు, నువ్వు నీ ఉద్యోగంలో చూపించేది, నువ్వు నీ పనిలో చూపించేది, నువ్వు నీ జీవితంలో చూపించేది ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఆరాధన ఏంటంటే దేవుడు నిన్ను దేని కొరకైతే తయారు చేశాడో అది నువ్వు అవి చూపించుట. దట్ ఈస్ ట్రూ వర్షిప్. దట్ ఈస్ ట్రూ వర్షిప్. అందుకే ఒక స్త్రీ వచ్చి యేసయ్యని అడుగుతుంది, యేసయ్య కొంతమంది ఏమో సియోను మీద ఆరాధన చేయమంటారు, కొంతమంది ఏమో ఈ కొండ మీద ఆరాధన చేయమంటారు, మేము ఎక్కడ ఆరాధన చేయాలయ్యా అని అడిగితే ఏమన్నాడు తెలుసా యేసయ్య? ఒక రోజు వస్తుంది నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆరాధన చేయవు, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి ఆరాధన చేస్తావు. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా బ్రదర్? ఆరాధన అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆరాధన అంటే నువ్వు ఎవరో ముందు తెలుసుకొనుట. ద ఫస్ట్ స్టెప్ ఫర్ యూ టు వర్షిప్ గాడ్ ఈస్ టు డిస్కవర్ అండ్ నో హూ యు ఆర్. హూ యు ఆర్. యునో హౌ మెనీ ఆఫ్ యూ, ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారు ₹1,00,00,000 గురించి ఇమాజిన్ చేసుకోగలరు? ₹1,00,00,000 చేతులెత్తండి. ₹1,00,00,000 ఊహించుకోలేరా? ఊహించుకోగలరు? నెలకి ₹1,00,00,000 మీకు ఆదాయం కింద ఎంతమంది ఊహించుకోగలరు? దట్ ఈస్ వే యువర్ కెపాసిటీ ఈస్ డౌన్ గ్రేడింగ్. సరే, నేను ఒక నెంబర్ చెప్తా ఉంటాను. ఎంతమందికి ఆ శాలరీ కావాలో చెప్పండి. ఓకే, వెంటనే చేయెత్తాలి. ఎవరైతే ఫస్ట్ చేయెత్తుతారో వారికే ఆ శాలరీ. ఓకే, ఇప్పుడే 5,000 ఇప్పుడే ఇస్తాను. నేను లిటరల్గా ఇప్పుడు ఇచ్చేస్తాను. 10,000, 15, 20, 20,000, 30,000, 32,000, 35,000. 35,000 పనిచేయరా నాకు ఎవరు? 50,000. 50,000కి ఒకరు బుక్ అయ్యారు. 60,000 ఒకసారి చేయెత్తే మళ్ళీ 2 సార్లు ఎత్తలు. 70,000, ₹1,00,000 అయిపోయింది. నాకు తెలుసు వెళ్ళిపోతాడు ఇంకా పైకి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏదో ఒక నెంబర్ దగ్గర నీ మనసులో అనుకున్నావు, ఓకే ఐ విల్ గో ఇన్ అని అనుకున్నారు లేదా? ఏ నెంబర్కి అనుకున్నావు గేట్స్ నువ్వు? 5,000కా? 10 అంతేనా? 5,000కి 5,000 దిగిపోతాను అన్నాడు. ఇంకో మనిషి 30,000కి దిగిపోతానని చెప్పి అనుకుని ఉండొచ్చు. ఇంకో మనిషి 50,000. ద పాయింట్ ఈస్ యూ డిటర్మైన్ యువర్ వాల్యూ. ఎవరు? వర్షిప్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో మనం చూస్తే వర్షిప్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే వర్త్ షిప్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి?
వర్త్ అంటే విలువ. నువ్వు ఎవరికి ఎక్కువ విలువ ఇస్తున్నావు అక్కడ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అర్థమైనా? నువ్వు ఎవరికి ఎక్కువ విలువ ఇస్తున్నావో, నీ పాటకి ఎక్కువ విలువ ఇస్తున్నావా, లేకపోతే ఆ పాట ఎవరి కోసమైతే పాడుతున్నావో ఆయనకి ఎక్కువ విలువ ఇస్తున్నావా? అర్థమైందండి? యువర్ వాల్యూ దట్ యు ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇద్దాము కీర్తన గ్రంథము 78. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. జాగ్రత్త వినండి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము కలుగ చేసిరి. ఉన్నత స్థలమును కట్టే దేవుడు కోపం వచ్చిందంట. ఏం కట్టి? ఉన్నత స్థలమును కట్టి. ఉన్నత స్థలమును కడితే దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? సరే, అది చూద్దాం. నెక్స్ట్ చూడండి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. ఆయనకి రోషమును కలగజేసాడట. మరి బ్రదర్స్ జాగ్రత్త వినండి. 2 విషయాలు బట్టి దేవుని కోపం. ఒకటే విషయం బట్టి కోపం వచ్చింది, ఇంకో విషయం బట్టి కోపానికి మించినటువంటిది రోషం వచ్చింది. అది జెలసీ. విగ్రహం అంటే విగ్రహాన్ని పెట్టుకున్నారు ఇంట్లో. విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే దేవుడికి రోషం వచ్చిందంట. ఏంటో తెలుసా విగ్రహం? చాలామంది సాయిబాబా విగ్రహం పెట్టుకున్నారేమో, లేకపోతే ఏదో మూర్తి విగ్రహం పెట్టుకున్నారేమో. నీ కార్ విగ్రహం. నువ్వు పిచ్చి పిచ్చిగా ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నావే, నీ కిడ్నీ అమ్మేసి. ఆ విగ్రహం. విగ్రహాలు బట్టి దేవుడికి రోషం వస్తుంది. దేవుని రెచ్చగొట్టద్దు ఇప్పుడు. ఆయన కోపం వచ్చినా పర్వాలే, కోపము క్షణం మాత్రమే ఉంటుందట. రోషం మాత్రం వస్తే తట్టుకోలేరు ఎవరు. ఆ 2 పట్టణాలు నాశనం అయిపోయేది. ఏంటయ్యా? మనకు అన్నీ తెలుసా? విషయం ఏంటంటే మనకు అన్నీ తెలుసు, కానీ మనం దాన్ని పాటించమంతే. ఆ లైట్లే, ఏం చేస్తాడులే, ఏం చేయడు, వదిలేస్తాడు అంతే. నీ జీవితం అలాగే ఉంటుంది. The point that we need to note is, never make worship greater than the person who's worthy to be worshipped. Hallelujah. Hallelujah. నీ కుటుంబం దేవుడి కన్నా ఎక్కువయ్యాడా? నీ భార్య దేవుడి కన్నా ఎక్కువైందా? అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఇస్సాకు నాకు ఇవ్వండి ఏం చేశాడు? తీసుకో. అది ఆరాధన అంటే. కెన్ యు లీవ్ సంథింగ్ ఫర్ గాడ్? దేవుణ్ణి, నీకు కలిగినటువంటి ఆశని పక్కన పెడితే నువ్వు దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు. దేనికి? దాన్ని బట్టి నీ ఆరాధన తెలుస్తుంది. హల్లెలూయా. యువర్ క్యారెక్టర్ షోస్ హౌ యు వర్షిప్ గాడ్. నీ యొక్క గుణము, ఏం గుణం కలిగి ఉన్నావు నువ్వు? దాపరకంగా ఉంటున్నావా? విలువలు కలిగినటువంటి జీవితం జీవిస్తున్నావా? ఇట్ డిసైడ్స్ యువర్ వర్షిప్. హల్లెలూయా. అందుకే గొప్ప గొప్ప వర్షిప్ లీడర్స్ అందరూ స్టేజ్ మీద ఉండి వర్షిప్ చేస్తారే, ఇంక్లూడింగ్ మీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ మై సెల్ఫ్. దట్స్ పర్ఫార్మెన్స్.
ఐ కాంట్ రియలీ వర్షిప్ బిఫోర్ యూ. మీ ముందు నేను ఆరాధన చేయలేను, పాడగలను, మిమ్మల్ని కూడా పాడేలా చేయగలను. అది ఆరాధన కాదండి. అవతలోడు ముందు చేసేది నువ్వు నటనే, నటన. ఆరాధన ఎవరు కనబడలేనప్పుడే తెలుస్తుంది. ఇట్స్ అ టెస్ట్, ఒక పరీక్ష లాంటిది అది. నువ్వు పాసా ఫెయిలా అనేది నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి ఉంటుంది. అందుకే ఐ హ్యావ్ కమ్ టు అ కంక్లూజన్ సేయింగ్ యువర్ మైండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ టు వర్షిప్ గాడ్. హల్లెలూయా. నీ ఆరాధన ఎక్కడ మొదలవుతుందంటే నీ యొక్క మనస్సులో. నీ యొక్క మనస్సులో. ఒక అమ్మాయి వచ్చి నిన్ను గోకుతున్నప్పుడు, నాతో పడుకో అని చెప్పి గోకుతున్నప్పుడు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో అప్పుడు దాన్ని బట్టే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేదో తెలుస్తుంది. యోసేపు జీవితం చూస్తే మనకు అదే అర్థమవుతుంది. యోసేపు ప్రధానమంత్రిగా ఎందుకు మారాడంటే ఆయన గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి బట్టి కాదు. ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నాడో దాన్ని బట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, నీ క్యారెక్టర్ ఎలా ఉంది బ్రదర్ అని అడుగు ఒకసారి. అదే నీ ఆరాధన. ఇప్పుడు నేను టోనీ చెప్పిన పాయింట్కి వస్తా. దేవదూతలు పరలోకములో ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? అంతేనా? పరలోకంలో దూతలు దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాయి? He's worthy. How is he worthy? ఆయన అర్హుడు. ఆయన ఎందుకు అర్హుడు? హోలీ. అందరూ చెప్పండి, హోలీ. ద హోల్ ప్రాబ్లం లైస్ హియర్. వి ఆల్వేస్ థింక్, మనందరం ఏమనుకుంటామంటే దేవుడు మాత్రమే పరిశుద్ధుడిగా ఉంటాడు. అవునా? జాగ్రత్త వినండి, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుడు ఒక్కడే పరిశుద్ధంగా ఉంటాడా లేదా చెప్పండి. ఎస్, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు అగ్రీ? ఓకే. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. దేవుడిలో నుంచి వచ్చే ప్రతిదీ ఎలా ఉంటుంది? నీ పక్కోని తిరిగాడు, నువ్వెందుకు ఎలా ఉన్నావు అని అడుగు. అడగండి. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు చెప్పండి. సిగ్గుపడతారని చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చేవారు? ఎక్కడి నుంచి వచ్చావు టోనీ? మణికొండ నుంచి వచ్చానండి. ఎక్కడి నుంచి వచ్చాం? సిగ్గుపడతారేంటి? చెప్పండి. ఎక్కడి నుంచి? అది చెప్పండి. అందరూ వినబడాలి. కొంచెం భయపడుతున్నారా?
దేవుడి నుంచి వచ్చావా? వచ్చావా రాలేదా? దేవుని వాక్యం చెప్తుంది కదా, సమస్తము ఏదైతే తయారు చేయబడిందో ఆయన నుండే రాబడింది, ఆయన నుండే వచ్చింది, ఆయనే ప్రతిదానికి మూలము. అంతవరకు ఎందుకు? ఆది కాలంలోనే చూస్తాము. దేవుడు ఆయన యొక్క ఏముదాడు మీలోకి? జీవాయువును ఊదాడు. ఆ జీవాయువు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవుడి నుంచి వచ్చింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ 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 ఇంకొంచెం గట్టి చెప్పండి. మళ్ళీ ఇంకొకసారి. మనోజ్ నీకు వినపట్టలేదు కదా, కొంచెం మనోజ్ వినపట్లేదు, గట్టి చెప్పండి. గేట్స్ అంతేనా? దేవుడి నుంచి వస్తే నువ్వు ఎట్టా ఉండాలి? ఏమ్మా బ్లెస్సీ, ఎట్టా ఉండాలమ్మా? అది చెప్పండి. ఇంకొంచెం గట్టి చెప్పండి. అంతేనా? పరిశుద్ధత అంటే ఏంటి? ముందు ప్రసంగాలు విని చెప్పాలి మీరు. సింపుల్గా చెప్పా, గుర్తుంటుందని అందరికీ. ఏదైతే చెప్తామో అదే, ఏదైతే చేస్తామో అదే చెప్పటం. అర్థమైందండి? పరిశుద్ధత అంటే ఏంటనుకుంటున్నారు చాలామంది? దానాలు చేస్తే పరిశుద్ధత, దేవునికి పూజ చేస్తే పరిశుద్ధత, గుడి చుట్టూ చప్పట్లు కొట్టుకుంటూ తిరిగితే పరిశుద్ధత, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళిపోతే పరిశుద్ధత, తెల్ల బట్టలు వేసేసుకుంటే పరిశుద్ధత, ఆదివారం తలస్నానం చేసి ఏదో పెట్టుకోవాలంటారు, తలంబరాలు పెట్టుకొని, తలంబరాల సాంబ్రాణి, ఆదివారం తలస్నానం చేసి సాంబ్రాణి పెట్టుకొని ఎలా వస్తే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంటి బ్రదర్? అందరూ చెప్పండి. ఒకటి ఓకే, గుర్తుపెట్టుకునేది. పరిశుద్ధత అంటే ఏంటి? చెప్పట్లేదు ఎవరు. అంగీకరించడానికి కూడా బ్లాక్ వేసారు. మారకూడదు, నేను పాతాళంలో ఉండాలి, నేను అంతే. ఏంటి పరిశుద్ధత అంటే ఏంటి? ఒకటి. అందరూ చెప్పండి. అందరూ మళ్ళీ గట్టిగా నీ మనసుకు వినిపించేలా చెప్పు. ఇప్పుడు చెప్పండి, ఆరాధన అంటే ఏంటి? బాగానే తీసుకొచ్చానా? అది చెప్పండి. ఆరాధన అంటే ఏంటి? ఒకటిగా ఉండిపోవడం. ఎలాగా? ఒకటిగా ఉండిపోవడం, అంతే. ఒకటిగా ఆరాధన అంటే ఒకటిగా ఉండిపోవడమే. ఆడు మంచోడా చెడ్డోడా దాంతో సంబంధం లేదు. నీతిమంతుడికి మంచోడికి చెడ్డోడికి సంబంధం లేదు, తెలుసా? నీతిమంతుడు వేరు, మంచోడు వేరు. నీకు మంచోడు నీతిమంతుడు అవనవసరంలే. అదే మళ్ళీ చెప్తాను. మంచోడు నీతిమంతుడు అవనవసరంలే. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? మంచోడికైనా ప్రాణం పెడతారు కానీ నీతిమంతుడికి ఎవడు ప్రాణమే పెట్టడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీరు చచ్చిపోతారా? కొంతమంది ఏం పెడతారు తెలుసా? సర్వెంట్ ఆఫ్ గాడ్. బూడిది గుమ్మడికాయ కదా. నువ్వు సర్వెంట్ ఆఫ్ గాడ్ అవసరంలే. వర్షిప్ లీడర్ అని పెడతారు, అవసరంలే. నువ్వే వర్షిప్ లీడర్ అని పెడతారు కానీ వర్షిప్ ఉండదు జీవితంలో. మన ముందే యాక్షన్. నేను వర్షిప్ లీడర్నే బ్రదర్. నేను చెప్తున్నాను కదా, మీ ముందు నేను చేసేది యాక్టింగే. అదేనా? కొంతమంది యాక్టింగ్ కీబోర్డ్ వాయిస్తారు. ఇంటికి వెళ్ళి చూస్తే దూడలు కాచుకుంటూ ఉంటాడేమో. వాడు సంబంధం ఉండదు. నిజమైన ఆరాధన ఎవ్వరు లేనప్పుడే కనబడుతుంది. హల్లెలూయా.
అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక్క మాటలో చెప్పాలి మీరు ఆరాధన అంటే ఏంటో. చెప్తారా లేదా? ఏంటి ఒక్క మాటలో, ఒక్కొక్కటి ఛాన్స్ ఇస్తాను. ఒక్క మాటలో, ఒక్క మాటలో 2 పదాలు కూడా ఉండకూడదు, ఒకే పదం ఉండాలి. ఆరాధన అంటే ఏంటి చెప్పాలి, చెప్పండి. పరిశుద్ధత. ఇంకా అంతే కదా, అంతే కదా. అది తప్పితే ఇంకేం లేదు. హల్లెలూయా. దేవుడు ఎలాగైతే ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఉండాలి. గాడి తప్పితే అనవసరం, వచ్చేయాలి మళ్ళీ మనీ వెంటనే. తప్పుతాం. గాడి తప్పరా? తప్ప గాడిది, గాడిది కాదు, గాడి తప్పుతాం. గాడి తప్పినా వెంటనే ఏం చేయాలి? నేను గాడి తప్పాను, వెంటనే వచ్చేయాలి. ఇప్పుడు ఐప్యాడ్ నొక్కినప్పుడు ఒక్కోసారి హోమ్ బటన్ నొక్కితే ఏమవుతుంది, ఒక్కోసారి వెంటనే రాదు. అది ఇట్టిళ్ళలా అట్రావాలి, ఇట్టెళ్ళలా అట్రావాలని చెప్పి, మీకు ఎందుకు తెలుసు ఈ భాషలో చెప్తున్నాను, మీరు అందరూ అదే వాడుతున్నారు కాబట్టి రోజు. ఫోన్లు యాప్లు వాడుతా, యాప్ని వాడుతూ ఉంటే ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి స్టక్ అవుతుంది కదా. పర్లేదు, వెంటనే ఏం చేయాలి? వచ్చేయాలి హోమ్ బటన్కి. అందరు చెప్పండి, హోమ్ బటన్ ఈజ్ ద వర్షిప్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఆరాధన అంటే ఏంటి అర్థమైందా? ఆరాధన అంటే డిస్కో డ్యాన్స్ వేయడం కాదు. ఆరాధన అంటే పాటలు పాడటం కాదు. ఆరాధన అంటే బాగా మ్యూజిక్ వాయించడం కాదు, లేకపోతే యూట్యూబ్లో వీడియోలు నాలా వీడియోలు చేసి పెట్టడం ఆరాధన కాదండి. అస్సలు కానే కాదు. మేము వీడియోలు ఎలా చేస్తామో మీరు నమ్మినా నమ్మరు. ఒక ఆరాధన ఉండదు, ఏమన్నా అంతా యాక్టింగే. కానీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మేము అలా చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ద హోల్ పాయింట్ బీయింగ్ టు ఇన్స్పైర్ యూ, వీఆర్ యాక్టింగ్ ఓవర్ దేర్, బట్ దట్ ఈస్ నాట్ వర్షిప్. అది ఆరాధన కాదు. ఆరాధన అనేది నేను నా ఇంట్లో చేసేది, ఆరాధన అనేది నేను నా వ్యాపారాల్లో చూపించేది, ఆరాధన అనేది నా యొక్క నిర్ణయాల్లో నేను చూపించేది. అదే ఆరాధన అంటే. హల్లెలూయా. ఆరాధన అంటే నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావో అదే ఆరాధన. నీ యొక్క జీవితము ఆరాధన, నీ యొక్క జీవితం ఆరాధన, ఇంకేం కాదు ఆరాధన. నీ యొక్క జీవితం మాత్రమే ఆరాధన. ఆరాధన. ఒకసారి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 9వ వచనము చూపించి ముగిస్తా. విగ్రహమును నిర్మించు వారందరూ నిర్మించు వారందరూ మాయ వంటి వారు. మాయం వంటి వారంటే మాయ వంటి వెళ్ళిపోతారు, ఎక్కడ ఉండరు, ఎక్కడ ఉండరు. విగ్రహమును నిర్మించువారు. ఎవరైతే పెద్ద పెద్ద చర్చిలు కట్టాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నారో వారు లేరు. చర్చిలు లేవు. చర్చిలు ఇప్పుడు మ్యూజియంలా తయారయ్యాయి. అర్థమవుతుందా? విగ్రహం. నేను చర్చ్ అని ఎందుకంటున్నా తెలుసా? మనం విగ్రహం అనగానే వెంటనే హిందువుల వైపు వెళ్ళిపోతాం. అవసరం లేదు, మన వైపు కూడా ఉంది. నిన్ను నువ్వు చూసుకుంటే చాలు, పక్కోడికి వెళ్ళడం అవసరం లే. అంతేనా? ఎందుకు పక్కోడికి, ఎందుకు మనకి? ఏదో చేసుకొని వదిలే, నిన్ను నువ్వు చూడు. విగ్రహమును నిర్మించు వారందరూ మాయం వంటి వారు. వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. ఎంత అద్భుతమైన మాట. వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనం. నీకు ఇష్టమైన విగ్రహం ఏంటి? నీకు ఇష్టమైన విగ్రహం ఏంటి? ఐఫోన్. నీకు ఇష్టమైన విగ్రహం కారేమో, బైక్ ఏమో, పెద్ద ఉద్యోగమా, ఏంటో తెలుసా, పెద్ద డబ్బులా, అది నిష్ప్రయోజనము. అందరూ చెప్పండి, నిష్ప్రయోజనము. నెక్స్ట్, తామే అందుకు సాక్షులు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నెవర్ మేక్ ఎనీథింగ్ గ్రేటర్ దెన్ గాడ్. ఏదైనా దేవునికి మించినటువంటి స్థానంలో పెట్టద్దు. దేవుని కోసం ఉద్యోగం మానేయాలా? ఉద్యోగం అడ్డు వస్తుంది, ఉద్యోగం మానే దేవుని కోసం. ఆమేన్.
దేవుని కోసం నీ స్నేహం అడ్డొస్తుందా? మానే, స్నేహం మానే. దేవుని కోసం ఏమడ్డొస్తుంది? అన్న, నా ఫ్రెండ్స్ ఊరికినే వస్తున్నారన్న ఇంటికి, వాళ్ళ ఇంటికి రావడం వల్ల నేను వాకింగ్ చదవలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను. ఓకే, నీ ఫ్రెండ్స్ వస్తున్నారా? ఎలా వస్తున్నారు? కాల్ చేస్తున్నారన్న, ఫోన్ ఎత్తడం మానే. లేదు, డైరెక్ట్ డోర్కి వచ్చి కొడుతున్నారన్న, తీయడం మానే. నీకు దేవునికి మధ్యన ఎవరు అడ్డు వస్తున్నారు? ఏమడ్డు వస్తుంది? అదే నీ విగ్రహం. అన్నా, నేను ఇలా ఉంటే నా ఫ్రెండ్స్ ఏదని అనుకుంటారన్నా. ఏం కావాలి నీకు రెండింటిలో? దేవుడు కావాలా, నీ ఫ్రెండ్స్ కావాలా? ఐ అండర్స్టాండింగ్? యువర్ మైండ్ ఈజ్ ద ప్లేస్ ఫర్ యూ టు వర్షిప్. నీ యొక్క నిర్ణయాలు ఆరాధన చేసేటువంటి కేంద్రాలు. హల్లెలూయా. ఇది కాదు, ఇది గట్టిగా 2 సార్లు కూడా తిరిగిపోద్ది, నీ మైండ్ ఎరగదు. ఆమేన్. ఇంకా చదువుదాం. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు, కనుక వారు సిగ్గుపడరు. కొంతమంది చెప్తూ ఉంటారు, అన్నా నాకు ఈ ఫ్రెండ్ ఉన్నాడు, అందుకు నేను చర్చికి రాలేకపోతున్నాను, అందుకు నేను వాకింగ్ చదవలేకపోతున్నాను. నువ్వు నీ ఫ్రెండ్తో వాదన పెట్టుకున్నావు అనుకో, నష్టపోయేది ఎవరో తెలుసా? వాదన పెట్టుకున్నవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి విద్యు దేవుడు నమ్మడు అనుకుందాం. నేను విద్యుతో దేవుడు ఉన్నాడు అని చెప్పి వాదన పెట్టుకున్నాను అనుకో, ఎవరికి నష్టమో తెలుసా? నాకు. ఎందుకో చెప్పనా? కుళ్ళిపోయిన బంగాళదుంపలు తీసుకుందాం. కుళ్ళిపోయిన బంగాళదుంపలు రెండు కుళ్ళిపోయిన బంగాళదుంపలు తీసుకుందాం. ఓకే, ఏంటండి? 2. 1 కేజీ, 10 మంచి పెద్దగా మంచి సైజులో ఉండేటువంటి బంగాళదుంపలు తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, 5 మధ్యన ఈ 2 కుళ్ళిపోయిన బంగాళదుంపలు పెడదాం. 5 మంచి బంగాళదుంపల మధ్యన ఒకటి, ఇంకో 5 మంచి బంగాళదుంపల మధ్యన ఒకటి. ఈ కుళ్ళిపోయిన బంగాళదుంపలు 2 పెడదాం. ఓ 2 రోజులు వదిలేద్దాం. 2 రోజులు వంట పెంట చేయం కదా, మనకు తెలియదేమో. వంట చేసిన వాళ్ళు అడిగితే చెప్తారు. ఏమవుతుంది? పూర్తిగా 10 కుళ్ళిపోతాయి. ఏమవుతాయి? నా పరిస్థితి కూడా అదే. దేవుడు నమ్మనటువంటి వారితో వాదన పెట్టుకుంటే. ఎందుకు? వాళ్ళకి అర్థం కాదు, వాడికి ఆలోచన లేదు. మనం వాదన ఎందుకు పెట్టుకోవడం? నీ జీవిత విధానం చూసి అతను తెలుసుకోవాలి. హల్లెలూయా. టైం విల్ టెల్ యూ. నీ యొక్క వాదన చెప్పదు, సమయం చెప్తుంది. నీ యొక్క వాదన చెప్పదు, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము 2 సంవత్సరాల తర్వాత కనబడుతుంది. చాలామంది మన మినిస్ట్రీ స్టార్టింగ్లో 2014 నుంచి చాలామంది నాతో పాటు వచ్చారు. కానీ వారి కోరికలు వేరు, నా కోరికలు వేరు. నా ఆలోచన వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. నేను చాలాసార్లు చెప్పాను, రే నాన్న ఇలా ఉండొద్దురా, ఇలా ఉంటే మనం ఎదగలేము. ఏం చెప్పగలం మనం? చెప్పగలం. వినకపోతే ఏం చేయాలి? పట్టుకోవద్దు, వదిలేయాలి. ఎందుకో తెలుసా? పట్టుకున్నాం అనుకో ఏమవుద్ది? మనం కూడా కూలిపోతాం. తర్వాత చూస్తే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, వారిని ఆశీర్వదించలేదు. అదే నేను వాదన పెట్టుకుంటే, అప్పుడు ఫస్ట్లో పెట్టుకునేవాడు వాదన, ఎందుకని తర్వాత వదిలేశాను. అంతేనా? హల్లెలూయా. నిజమైన ఆరాధన ఏంటంటే, నీ యొక్క జీవితమే నిజమైనటువంటి ఆరాధన కింద ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క జీవితమే నిజమైనటువంటి ఆరాధన కింద ఉండాలి. నీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నిన్ను తయారు చేసింది దేవుడు.
దీన్ని తయారు చేసింది ఎవరు? యాపిల్ ఆవిడ. దీనికి ఏమైనా ఉంటుందా నేను సక్సెస్ఫుల్ అయిపోవాలి, బాగా పని చేయాలని? ఉంటుందేమో. కానీ దీనికన్నా ఎక్కువ ఎవరికి ఉంటుంది తెలుసా? తయారు చేసినోడికి. ఎందుకు? ఆడి ప్రోడక్ట్, ఆడి పేరు పోద్ది. నిన్ను తయారు చేసింది ఎవరు? నువ్వు గెలవాలని ఎవరికి ఉంటుంది ఇంకా ఎక్కువ? చెప్పండి. హల్లెలూయా. మరి ఎందుకు భయపడుతున్నావు? ₹1,00,00,000 గురించి ఆలోచించడానికి ఎందుకు భయపడుతున్నావు? హల్లెలూయా. నిన్ను సాధ్యపరిచేది ఎవరో తెలుసా? నిన్ను తయారు చేసినటువంటి వాడు. అందరూ ఆమెను చెప్పి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ హిమ్ ది బెస్ట్ క్లాప్ ఆఫరింగ్ చర్చ్. నిన్ను సాధ్యపరిచేవాడుగా చేశాడు. అందుకే చెప్తా ఉంటాడు, యు ఆర్ మేడ్ మోర్ దెన్ ఓవర్కమర్స్. సాధించేవారి కన్నా గొప్పగా తయారు చేశాడు ఆడ. మనకు అడ్డుగా ఉండేది ఏంటో తెలుసా? మన యొక్క మనస్సు. మన యొక్క మనస్సు ఈరోజు అడ్డు తొలగిపోవాలి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవునికి ఆరాధన చేసి కానుకలు పట్టుకుందాం. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నేను వెంబడించే. చిత్తమునే చేసేదా, నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నేను వెంబడించి. మరి ఒకసారి పాడదాం. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నేను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీటి పైన నడిచిన నీ అద్భుత పాఠము చూచుచూనే నడిచేదా,
అన్ని వేళలా yes Lord నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా ఆరాధన యేసు నీకే యేసయ్యా ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే అవునైనా ఆరాధన యేసు నీకే యేసయ్యా ఇదే కాల సమయంలో ప్రభువా దేవా నేను ఆరాధించి నాయనా నేను పోలినటువంటి జీవితం మేము జీవించడానికి సహాయం చేయము దేవా గాలి నీరు అగ్నినైనా దేవా నీ అద్భుత మాటకి ఎలాగైతే లోబడుచుంటున్నాయో దేవా అట్టి రీతి అయినటువంటి అదే లోబడేలాగినానైనా దేవా మా యొక్క మాట కూడానైనా ఈ యొక్క భూలోకము లోబడడానికి సహాయం చేయము దేవా నిన్ను పోలినటువంటి జీవితము మేము జీవించటానికి సహాయం చేయము దేవా మేము అనేక సార్లు ప్రభువా మా యొక్క మార్గము మేము తప్పి ఉండొచ్చు నాయనా కానీ నీ మార్గములో నీ బాటలో మేము నడవడానికి సహాయం చేయము యేసయ్యా నీ అద్భుత పాదములు ప్రభువా దేవా నీ పాదములైన పరిశుద్ధమైనటువంటి పాదములు దేవా ఆ యొక్క పాదములు ఎలాగైతే నడిచాయో మా జీవితంలో కూడా మేము అట్టి రీతిగా నడవటానికి సహాయం చేయమయ్యా దేవా మా యొక్క పాదములు దేవా నీతి కలిగినటువంటి పాదములుగా నడుచుకునటానికి సహాయం చేయమయ్యా ప్రభువా నీకే వందనాలయ్యా నీకే వందనాలయ్యా నీకే వందనాలయ్యా దేవా ఈ చిన్న జీవితం ప్రభువా ఈ యొక్క భూలోకాన్ని ప్రభావితం చేయటానికి సహాయం చేయమయ్యా దేవా నీవు మాకు ఇచ్చినటువంటి ఉద్యోగం ద్వారానైనా నీ యొక్క ప్రతిబింబముగా నీ యొక్క రూపాన్ని మేము చూపించేటువంటి విధానం మా జీవితంలో పెట్టమయ్యా దేవా మా యొక్క కుటుంబంలోనైనా నీవు మాకు ఇచ్చినటువంటి బాధ్యతలను మేము నిర్వర్తించి దేవా ఆ యొక్క బాధ్యతల ద్వారానైనా నీ గుణాన్ని నీ రూపాన్ని మేము చూపించుటకు మాకు సహాయం చేయమయ్యా యేసయ్యా ఈ యొక్క జీవితము నీవిచ్చినటువంటి జీవితం ప్రభువా అందుకనే నిన్ను పోలిన జీవితం మేము నడుచుకోవడానికి మాకు మార్గమును సరళం చేయమయ్యా సరళం చేయమయ్యా ఎంత ఒత్తిడి వచ్చినా ప్రభువా మా యొక్క నిర్ణయము ఆలోచన నీ నీతి బట్టి ఉండడానికి సహాయం చేయమయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరితో తోడై ఉండునుగాక ఆమేన్ ఆమేన్.